కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ఐక్యతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకెరెడ్డి రాఘవేందర్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 10 నెలలుగా ఐక్యతా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలకు ఇళ్లు, సీసీ రోడ్లు, దేవాలయాలను నిర్మించారు. అలాగే యువత కోసం జాబు మేళా నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. తనను ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉండి సేవ చేస్తానని, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని రాఘవేందర్ రెడ్డి చెప్పారు. విశేషమైన సేవా కార్యక్రమాలు ఐక్యత ఫౌండేషన్ ద్వారా చేసుకుంటూ గత 10 నెలలుగా కల్వకుర్తి నియోజకవర్గంలో 6 మండలాలు, ప్రతి మండలంలో ఒక సమస్య మీద పని చేసుకుంటూ వస్తున్నాం. మేము మీ అందరికీ తెలుసు, పోయిన నెల కల్వకుర్తిలో ఉన్న 30 రోజులు ప్రతి గ్రామ పంచాయతీ కల్వకుర్తిలో వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలు వచ్చే 20 ఏళ్ళు గత 10 నెలలుగా కల్వకుర్తి నియోజకవర్గంలో 6 మండలాలు